మోడీ నిన్న మాట్లాడినటువంటి మాట మంచి మాట మాట్లాడాడు. ఈ దేశానికి సంబంధించినటువంటి భాషలకు సంబంధించినటువంటి మాట మాట్లాడాడు. ఇందులో ఉంది కదా మేజర్ వచ్చింది, అదే భాషకు సంబంధించినటువంటి మాట మాట్లాడాడు. స్పష్టంగా దేశంలో విజనరీ నాయకులు కావాలి, రాజకీయము గ్లోబల్ అప్రోచ్ ఇది కాకుండా భాష మనకు ఉపయోగపడాలి. కానీ భాషల మధ్య వైరం సృష్టించొద్దు, అవన్నీ పరస్పర సహకారంతో సుసంపన్నమైనవే. త్రిభాషా సూత్రంపై తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరాల నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్య. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలంటూ సీఎం స్టాలిన్కు కేంద్ర విద్యామంత్రి లేఖ. తేనెతుట్టపై రాళ్ళు వేయదంటూ తమిళనాడు ముఖ్యమంత్రి హెచ్చరిక. ఈ తమిళనాడు వాళ్ళు ఇక వీళ్ళు తప్ప ప్రపంచంలో ఎవడు మనిషి కాదన్నట్టు, వాళ్ళకు తప్ప ఇంకెవరికి భాష లేనట్టు, వాళ్ళు తప్ప ఇంకెవడు బువ్వ తినట్టు. తమిళంని మనం గౌరవిస్తాం, అందరూ గౌరవించాలి. వాళ్ళ తమిళాన్ని మనం గౌరవిస్తాం, వాళ్ళ భాషను మనం గౌరవిస్తే మన భాషను వాడు గౌరవించాలి. ఒకరికొకరు ఇవి భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వానికి ఇదే. కానీ భిన్నత్వంలో ఏకత్వాన్ని మొత్తం అపహాస్యం చేసే విధంగా చేస్తుంది. ఇగో తమిళ ఉద్యమం పేరిట, తమిళ భాష ప్రేమ పేరు మీద విదేశీ శక్తులంతా కూడా 50 సంవత్సరాలుగా తమిళ భాష ప్రేమ పేరు మీద హిందీ ద్వేషాన్ని, తమిళంలో ఉండేటువంటి వాడు, తమిళనాడులో ఉండేటువంటి ఉర్దూ మాట్లాడితే వీళ్ళకి కొవ్వనికి నొప్పి రాదు, ఇంగ్లీష్ మాట్లాడితే నొప్పి రాదట, హిందీ మాట్లాడితే నొప్పి వస్తుందట. ఇదంతా కూడా కుట్ర. అరే బానిస మనస్తత్వం కాదు ఇది, బానిస మనస్తత్వం కదా. ఎందుకంటే వాడెవడో మొగలాయి అనేటోడు మనకు వచ్చి మన దేశం మీద ఉర్దూ బలవంతంగా రుద్దిర్రు, వాడెవడో ఇంగ్లీష్ వాడు వచ్చి మన దేశం మీద రుద్దిండు. ఆ రెండు భాషలు మాట్లాడితే తమిళనాడులో వీళ్ళకి నొప్పి రాదట, హిందీ మాట్లాడితే నొప్పి వస్తుందట. దీని వెనుక కుట్ర అర్థం చేసుకోండి మిత్రులారా. ఇవాళ తెలుగు అయినా సరే, కన్నడ అయినా సరే, వాడు మలయాళం అయినా సరే, దేశంలో ఏ భాష అయినా సరే, మనం తెలంగాణలో తెలుగు మాట్లాడదాం. ఎస్, మన తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళు, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళందరూ తెలుగు నేర్చుకోవాలి. వాడు ఏ మతమైనా సరే, వాడు ఏ కులమైనా సరే తెలుగు నేర్చుకోండి. 5వ తరగతి దాకా ఖచ్చితంగా తెలుగు భాషలోనే బోధించండి. 5వ తరగతి దాకా వేరే ఏం నేర్పికండి. మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి, హిందీ నేర్చుకోండి, మీకు సాధ్యమైతే 14 భాషలు నేర్చుకోండి, 22 భాషలు నేర్చుకోండి, తప్పులేదు. హిందీని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు, ఇంగ్లీష్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు. మీరు తెలుగు నేర్చుకోండి, తెలుగు మాట్లాడండి, మాతృభాషను కాపాడండి, అంత బాగానే ఉంటుంది. మీరు తమిళం మాట్లాడండి. తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు రాజస్థాన్లోనైనా, వాళ్ళు తెలంగాణ నుంచి పోయినా, ఆంధ్ర నుంచి పోయినా, తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు తమిళం నేర్చుకోండి ఖచ్చితంగా. మళ్ళీ ఇతర భాషలను కూడా అంతే గౌరవించండి, ఇతర భాషలను పెంపొందించండి. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి భాషలను కాపాడాలి, తప్పేం లేదు. కానీ బలవంతంగా వాడెవడు నిజామోడు 98% మంది మాట్లాడినటువంటి భాష, 2% మాత్రమే మాట్లాడేటువంటి భాష ఉర్దూను బలవంతంగా రుద్దినట్టుగా ఎవలేమేం రుద్దుతలేమే. వాడు ఉర్దూను బలవంతంగా రుద్దిండు. తెలుగు భాషలో వాడు విద్యాబోధన లేదు, తెలుగు భాషలో పరిపాలన లేదు, తెలుగు భాషలో న్యాయం లేదు, చట్టం లేదు, ఏం లేదు. చచ్చుకుంటా ఉర్దూ నేర్చుకోవాల్సిందే. ఉర్దూ నేర్చుకున్నాడే అధికారులు అయ్యేటోళ్ళు. అప్పుడు అదొక కర్మం అన్నది. అట్లాంటి బానిస మనస్తత్వాన్ని తీసుకొస్తున్నారు వీళ్ళు. తమిళం అంటే అందరికీ గౌరవమే, సంస్కృతం అంటే అంతే గౌరవం ఉండాలి. మాదే గొప్ప, అవతల వాళ్ళది గొప్ప కాదని భారతీయ భాషల మీద మళ్ళా వీళ్ళకు విదేశీ భాషల మీద కోపం లేదట. ఇక్కడ కుట్ర ఉందా లేదా? ఎందుకంటే స్టాలిన్ అంటేనే వాడు విదేశీ పేరు పెట్టుకున్నాడు. మేము తమిళం అంటే మా గౌరవం గొప్ప అని చెప్పుకున్న కరుణానిధి వాడేమో స్టాలిన్ అనేటువంటి పేరు పెట్టిండు వాళ్ళ కొడుక్కి. కరుణానిధి స్టాలిన్ అనే పేరు పెట్టిండు. మన తమిళనాడు పేరు కాదే, తమిళం పేరు కాదే. మరి తమిళనాడు మీద అంత గొప్పగా ఉంటాడు. పెరియార్ రామస్వామి గురించి గొప్పగా చెప్తాడు. కానీ తమిళనాడుకి ఈ మొగలాయిలు తురుష్కులు రాకుండా శివాజీ అట్టుకట్ట వేసి తమిళనాడు దాకా రాకుండా కాపాడినటువంటి గొప్ప నాయకుడు కదా. మరి రాజరాజ నరేంద్రుడు, చోళులు, వీళ్ళందరి గురించి ఒక్కనాడైనా చెప్పరు వీళ్ళంతా. మతాలు మారుతుంటే తమిళ వాళ్ళు ఒక్కడు తమిళ సంస్కృతి కాదు కదా. తుర్కోళ్ళు, క్రిస్టియన్లు తమిళ సంస్కృతి కాదు కదా, భాగం కాదు కదా. అప్పుడు మాత్రం వీళ్ళకు నొప్పి రాదు, వాళ్ళకప్పుడు నొప్పి రాదు. ఇవో కుట్ర ఇక్కడ కనబడుతుంది. తెలుగు సంస్కృతి అంటే క్రిస్టియన్లు, ముస్లింలకు తెలుగు సంస్కృతి సంబంధం లేదు, భారతీయ సంస్కృతి కూడా వాళ్ళకి సంబంధం లేదు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలంటే భారతదేశంలో ఉన్నటువంటి సంప్రదాయాలు మాత్రమే. ఆదివాసీ గిరిజన గూడాల్లో ఉన్నా సరే, లేకపోతే లంబాడాకు సంబంధించిన సరే, మిగిలినటువంటి అనేక మంది జాతులు, అనేక మంది వర్గాలు ఎవరికి నచ్చినటువంటి రీతిలో వాళ్ళు ఒకరు శివుడిని లింగాన్ని పూజిస్తారు, ఒకళ్ళు రాముని పూజిస్తారు, ఒకళ్ళు అమ్మని పూజిస్తారు, ఒకళ్ళు శక్తిని పూజిస్తారు, ఒకళ్ళు సూర్యుని పూజించుకుంటారు, ఒకళ్ళు చంద్రుని పూజించుకుంటారు. ఏదో రకంగా భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అంటే గదే. కానీ ఇవన్నీ వదిలేసి
తమిళనాడులో అనేక మంది, కోట్ల మంది, లక్షల మంది ఇవాళ మతం మారుతుంటే ఈ తమిళనాడు గురించి గొప్పగా మాట్లాడటానికి నొప్పి రాదట. అది తమిళనాడు సంస్కృతిని నాశనం చేసినట్టు కాదట. వాడు ఉర్దూ మాట్లాడితే తమిళ సంస్కృతికి నొప్పి రాలేదట. కానీ తమిళనాడులో హిందీ మాట్లాడితే నొప్పి అవుతుందట. ఇది కుట్రనా కాదా? ఇదిగో ఇది కుట్ర. భారతదేశంలో విషబీజాలు నాటినటువంటి విదేశీ మూకల, విదేశీ భావజాలాన్ని వంటబట్టించుకున్నటువంటి దరిద్రపు నా కొడుకులు రాజకీయ నాయకులు అయితే ఇట్లుంటుంది. ఎస్, వాడు ఎవడైనా కానీ, ఎవడైనా ఫీల్ కానీ దరిద్రులా కాదా వీళ్ళంతా? నిజాలు చెప్తే అర్థం కాదు. మీడియా వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ సోకాళ్ళు లౌకికత్వం పేరు మీద నిజాలు చెప్పకుండా, చరిత్ర చెప్పకుండా, శివాజీ గురించి చెప్పకుండా, మరి వేల సంవత్సరాల క్రితం నీ సోకాళ్ళు దేశాలు పుట్టక ముందుకే ఈ దేశంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్తే వీడు ఫండమెంటలిస్ట్, వీడు మతమాది అని చెప్పేటువంటి దరిద్రమైనటువంటి విదేశీ భావజాలంలోకి నెట్టబడిపోయినాము. మెల్లమెల్లగా వేల సంవత్సరాలలో మన సంస్కృతి నుంచి దూరం అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే మన ముత్తాతల్ని, మన తాతల్ని చంపి బెదిరించేస్తే అనేక మంది మతం మారిండ్రు. ఒకడు బెదిరించి మతం మారిచిండు, ఒకడు బుధగరించి మతం మార్చిండు. వాళ్ళందరినీ తిరిగి మళ్ళా, ఎందుకంటే ఇవన్నీ కూడా మన సంస్కృతికి, సంప్రదాయానికి విరుద్ధమైనటువంటివి. అక్కడెక్కడ నొప్పి రాదు వీళ్ళందరికీ. ఇది తేనెతుట్టెను కదపడమే. తమిళనాడులో ఏదో ఒకటి రెచ్చగొట్టి, తమిళ ప్రజలారా ఆలోచించండి. ఎస్, తెలంగాణ ప్రజలారా, ఆంధ్ర ప్రజలారా, అన్ని భాషలు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషలను కాపాడుకోవాల్సిందే. సంస్కృతం వాటన్నిటికీ మూలం. సంస్కృతాన్ని కూడా నేర్చుకోవాల్సిందే. సంస్కృతం అయితే గొప్ప కాదట, తమిళం మాత్రమే, అన్నీ నేర్చుకోవాలి. పోయి తప్పే ఉన్నది. ఈ దేశాన్ని అర్థం చేసుకోవాలంటే సంస్కృతం నేర్చుకున్నవాడికి మాత్రమే ఈ దేశం యొక్క గొప్పతనం అర్థమవుతుంది, ఈ దేశం యొక్క చరిత్ర అర్థమవుతుంది. కానీ మెకాలయ విధానము, వాడోడు బ్రిటిషుని ప్రేమించటోడు, మొఘలాయన్ని ప్రేమించడానికి ఈ దేశం అర్థం కాదు. లేకపోతే కారల్ మార్క్స్ ప్రేమించడానికి ఈ దేశం అర్థం కాదు.